వెల్కమ్ బ్యాక్ టు గంగిరెడ్డి నీలిమ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీకు చూపించబోతున్న రెసిపీ క్యాబేజీ కర్రీ అండి. దానికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి బాగా హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేయాలండి. ఫ్రై చేసి అది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత మనము ముందుగా కట్ చేసుకున్న పెట్టుకున్నటువంటి టమోటా ముక్కలు కూడా ఇందులో యాడ్ చేయాలండి. ఆ టమోటా ముక్కలు కూడా బాగా మగ్గాలండి. మగ్గిన తర్వాత మనము అందులోకి కొంచెం కరివేపాకు అనేది యాడ్ చేయాలి. నేను కూడా కరివేపాకు వేస్తున్నానండి. ఆ కరివేపాకు వేసి కూడా బాగా ముక్కలు అనేటివి టమోటా ముక్కలన్నీ మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేస్తే ముందుగానే తొందరగా మగ్గుతాయండి ఆ టమోటా ముక్కలు అనేది. అందుకు ముందుగా ఒక స్పూన్ సాల్ట్ అనేది వేసుకున్నాను. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాబేజీ చూడండి, మనం ముందుగానే క్యాబేజీ కర్రీ కోసం కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాబేజీ వేసి బాగా కలగదిప్పాలండి. కలగదిప్పిన తర్వాత ఒక స్పూన్ పసుపు కలర్ కోసం. పసుపు అనేది చాలా మంచిదండి. మనం ప్రతి వంటలో ఈ పసుపుని యూజ్ చేసుకోవచ్చు. అలా వేసిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ కారం పొడి, లేదా మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే 2 స్పూన్స్ వేసుకోవచ్చు. వేసి బాగా కలిపాలండి. పచ్చివాసన అంతా పోవాలి. తర్వాత గరం మసాలా యాడ్ చేసి బాగా కలగదిప్పితే ఆ క్యాబేజీ అనేది పచ్చివాసన అంతా పోవాలండి. పోయిన తర్వాత మనం ముందుగానే కొన్ని కందిబేడలు ఉంటాయి కదండి, అవి నానబెట్టుకొని అందులో వేసి కలబెట్టాలండి. నానబెట్టుకోవాలంటే ఒక 5 మినిట్స్ అలా కడిగి పక్కన పెట్టి ఆ తర్వాత ఈ కర్రీలోకి వేసి వేయాలండి. బాగా కలగదిప్పిన తర్వాత అవన్నీ మగ్గిన తర్వాత ఎక్కువ వాటర్ వేసుకోవద్దండి. పులుసు ఎక్కువైతే టేస్ట్ అనేది ఉండదు. ఈ కర్రీ గుజ్జులా ఉంటేనే చాలా బాగుంటుంది. అందుకు కొంచెమే వాటర్ వేసుకొని ఆ తర్వాత ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి ఒక 2 or 3 విజిల్స్ ఇచ్చామంటే బాగా తయారవుతుందండి కర్రీ అనేది. చూడండి, ఎక్కువ గ్రేవీ లాగే ఉంది, పులుసు అనేది ఉండదు. అందుకోసమే వాటర్ తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు కర్రీ రెడీ అయ్యిందండి. ఈ కర్రీ రైస్లోకి చాలా బాగుంటుంది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి